మీకు అక్కడ బోర్డు చూస్తుంటారు, సిద్ధపాటు ఆరాధన అని. మనం సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు సిద్ధపడుతూనే ఉన్నాం. అంటే ఒకరికి థ్యాంక్స్ చెప్పడానికి మనం సిద్ధపడాలా అండి? దాన్ని ఏమంటారంటే ఆటోమేటిక్ రెస్పాన్స్. మానవుడికి ఆటోమేటిక్ రెస్పాన్స్. నేను మానవులకే ఇలాగ ఆటోమేటిక్ రెస్పాన్స్ ఉంటుంది అనుకున్నాను, కానీ మొన్నే ఒక విషయం చదివాను. ఒక ఫ్యామిలీ వీకెండ్కి 2200 కిలోమీటర్ల దూరంలో అమెరికాలో నదులు దాటి మంచు కొండలు దాటి వీకెండ్ గడపడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళ పప్పి తప్పిపోయింది. చాలా ప్రాణంగా ప్రేమించే కుక్కపిల్ల తప్పిపోతే వెతికి 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 వేసారిపోయి వచ్చారు. చాలా బాధపడ్డారు. 6 నెలల తర్వాత ఒకరోజు చిక్కి శల్యమైపోయి దెబ్బలతో గాయాలతో ఇంటి ముందు నిలబడింది. ఎన్ని కొండలు దాటిందో, ఎన్ని సముద్రాలు దాటి, ఎంత చలిని తట్టుకుందో, తన యజమానుని గురించి ఎతుక్కుంటూ వచ్చింది. అది చదివినప్పుడు నేను ఇందాక ఈ మధ్యకాలంలో మనకి ఫేస్బుక్లో వచ్చాయి ఉంటే అందులో కొన్ని సీన్లు చూపిస్తారు. ఎవరో ఒక పాట పాడుతూ ఉంటే ప్యారెట్ పాడుతుంది, కుక్క పిల్ల పాడుతుంది, పిల్లి పాడేస్తుంది కలిసి. ఏమండి? పాట ఎత్తగానే కుక్క పాట ఎత్తేస్తుంది, పాట ఎత్తగానే పిల్లికి పాట ఎత్తేస్తుంది, పాట ఎత్తగానే చిలక పాట ఎత్తేస్తుంది, పాట ఎత్తగానే ఇంకొక పక్షి ఏదో ఎత్తేస్తుంది. గంట సేపు పాడినా కొంతమంది అలాగా ఎవడెవరో నువ్వు అన్న టైప్లో చూస్తున్నారు. నువ్వు వెయిట్ చేసుకుంటావు, చేసుకో, మాకు అనవసరం. నాకు అనిపించింది, జంతువులు ప్రతిస్పందిస్తున్నాయి. వాటి జ్ఞానం లేదనుకుంటాం, వాటి జ్ఞానం ఉంది, కాకపోతే మనలాంటి జ్ఞానం లేదు. దేవుడు మన ఎడల ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. అది వండర్లో ఒక వండర్, ఒక అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటంటే మనం ఇంకా సజీవులుగా ఉండడం, ఆరోగ్యంతో ఉన్నాం. అంతేకాకుండా దేవుని సన్నిధికి రావడానికి దేవుడు కృపనిచ్చాడు. కొంతమందికి రావాలన్నా రాలేదు, కారణాలు చాలా ఉన్నాయి. మేబీ దే ఆర్ ఇన్ ట్రావెలింగ్, డ్యూటీస్లో ఉండొచ్చు, ఆసుపత్రుల్లో ఉండొచ్చు, వేరే వేరే పరిస్థితుల్లో వారు దేవుని మందిరానికి రాలేకపోయి ఉండొచ్చు. ఈ బల్లని సమీపించే భాగ్యం వారికి మిస్ అయిపోయి ఉండొచ్చు. మనకైతే దేవుడు ఇచ్చాడు. ఎంతగా మనం కృతజ్ఞత నిండి ఉండాలి. సంవత్సరం అంతా మనం దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన మేళ్ళన్నీ అనుభవిస్తున్నాం. ఎన్నెన్నో దీవెనలు. వాటికి సంవత్సరంలో ఒకసారి కృతజ్ఞత చెల్లించడానికి మనకు ఒక అవకాశం ఇవ్వబడింది. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. మనకి ఇవ్వబడిన ఆధిక్యత, అది భాగ్యం. మనం ఎప్పుడైతే అలాగ ఎంచుకుంటామో అది మనకి భారంగా ఉండదు. అలాగ ఎంచుకోనప్పుడు అది భారంగా ఉంటుంది, చిరాకు పుట్టిస్తుంది. ఎందుకు వీళ్ళు మాటి మాటికి ఇలా చెప్తున్నారో అనిపిస్తుంది. ఈరోజు సాటర్డే జరగబోయే హార్వెస్ట్ అని, కోత పండుగ అని, వారముల పండుగ అని, పెంతెకోస్తు అని, దీనికి చాలా పేర్లు ఉన్నాయి. దాని కొరకు సిద్ధపాటు ఆరాధనగా ఈరోజు నిర్ణయించారు. దాని సందర్భంగా నేను కొన్ని మాటలు మిమ్మల్ని మెంటల్గా, ఫిజికల్గా కాదులేండి, స్పిరిచువల్గా సిద్ధపరచాలన్నది, దాని కొరకు ప్రిపరేషన్, మీ మనస్సుల్ని సిద్ధపాటు చేయాలన్నది నా ఆశ. అందుకొరకే నన్ను అపాయింట్ చేసి అక్కడ బోర్డులో పేరు కూడా రాశారు. మీ ఊరు పాస్టర్ గారిని అయినా రాశారు ప్రత్యేకంగా. వేరే వాళ్ళు అయితే రాస్తే బాగుండు, కానీ నా పేరు కూడా రాశారు అక్కడ. మంచిదే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు దీంట్లో ఉన్న ఓల్డ్ టెస్టిమెంట్ సందర్భం, న్యూ టెస్టిమెంట్ సందర్భం. వీఆర్ పీపుల్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన జనులు.
పాత నిబంధన ఎంతవరకు అప్లై అవుతుంది? కొంతవరకే అప్లై అవుతుంది. తర్వాత నూతన నిబంధనలు అంతా అప్లై అవ్వదు. సో దేర్ ఫోర్ 2 విషయాల్ని నేను తీసుకొస్తాను. మనం అంటే అలా చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది, చెప్పనది తర్వాత చెప్తాను. ఈ కోత పండుగ, పెంతెకోస్తు పండుగ అనేది ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాటి కనానుకు వెళ్ళినప్పుడు వారికి ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, మీరు వెళుతున్న దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ మీరు బావులు త్రవ్వనవసరం లేదు. ఏదేనులో మీరు ఉన్నప్పుడు ఎలాగైతే ఆకాశం వర్షం కురిపించి భూమి మంచు ద్వారా పంట పండించి మీరు విత్తని చెట్లు, మీరు నాటని చెట్లు, మీరు విత్తన పొలాలు, కట్టని ఇళ్ళు, త్రవ్వని బావులు అన్నీ మీకు ఇస్తున్నాను. అక్కడ సీజన్స్ ప్రకారం సీజన్ నేను అన్నీ ఇస్తాను. 6,000 సంవత్సరాల క్రితం, దగ్గర 6,000 అనే కన్నా 5,000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ మాట ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇంకొకటి వెనక్కి వెళ్తే అబ్రహాంతోటే చెప్పాడు. దాన్ని ఏమంటాం? 1500 అంటే 5,500 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పాడు, ఈ దేశాన్ని మీకు ఇస్తాను అని. ఈరోజు అది కొండలు లోయలు గల దేశం, ఎడారి ప్రాంతం. మీరు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, మీరు ఎవరైనా క్లీన్గా వాచ్ చేస్తే వీళ్ళకి ఇవ్వబడింది చాలా చిన్న భాగం ఇశ్రాయేలీలకి. ఈ చిన్న భాగంలో మేజర్ పార్ట్ యూదా ప్రాంతం అంతా కూడా ఎడారి. నార్థరన్ పార్ట్ మాత్రమే కొంత గలిలీ ఆ ప్రాంతం మాత్రమే. మళ్ళీ సీదోను తూరు అనేవి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న, మనం పాత నిబంధనలో చదువుకున్న తూరు సీదోన్లు మన దగ్గర లేవు. ఇప్పుడు లెబనాన్ అని పిలువబడుతుంది ఆ దేశమే. చాలా తిన్న దేశం. అందులో ఎక్కువ ప్రాంతం ఎడారి ప్రాంతం, కొండలు రాళ్ళు గుట్టలు ఉన్న దేశం. వాటర్ రిసోర్సెస్ వారికి లేవు ఎక్సెప్ట్ గలిలీ, జోర్డన్ రివర్. ఈ జోర్డన్ రివర్లో ఉన్నంత వరకు అది ఫ్రెష్ వాటర్. ఇఫ్ ఇట్ ఫాల్స్ ఇంటూ డెడ్ సీ, యూజ్లెస్. సో వాళ్ళకి రిసోర్సెస్ లేవు. కానీ ఈరోజు ప్రపంచానికి మొత్తానికి కాయగూరలు కానీ పళ్ళు కానీ ఎక్స్పోర్ట్ చేసే దేశం ఏదైనా ఉందంటే ఇజ్రాయెల్ దేశమే. దేవుడు అంతగా దీవించాడు. మనకి ఇంతవరకు నోబెల్ ప్రైజ్లు వచ్చిన దాంట్లో ఎక్కువ మంది ఆ దేశస్తులే వచ్చారు. మనం కనిపెట్టిన ఈ సైంటిస్టులు కనిపెట్టిన ఎక్కువ మంది సైంటిస్టులు ఆ దేశం నుంచి వచ్చారు. లోకంలో ఎవరికీ లేని జ్ఞానం ఉన్నది ఇంత, ప్రపంచ దేశాలు ఇంత, అవన్నీ వణుకుతూ ఉన్నంతగా దేవుడు దీవించాడు. అలాగా ఈ దేశంలో మిమ్మల్ని ఇంతగా నేను దీవిస్తాను కాబట్టి మీరేం చేయాలంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇయర్ ఆఫ్టర్ ఇయర్ దేవుడు మీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి, ఆ సమస్తాన్ని ఇది మా సామర్థ్యం మా బాహుబలం అనుకోకుండా, దేవా ఈ కలిగిందంతా నీ వలనే అని సంవత్సరానికి ఒకసారి దేవుని మందిరానికి వచ్చి, దేవా ఈ కలిగిందంతా నీవిచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే హ్యూమన్ టెండెన్సీ ఆయనకి తెలిసి అన్నాడు, మీరు త్వరగా మర్చిపోతారు మేళ్ళు, మీరు మర్చిపోతారు. మర్చిపోకుండా ఉండడం కొరకు ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మీరు ఏం చేయాలంటే, మీరు దేవుని సన్నిధికి రావాలి. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సూన్ ఆఫ్టర్ పాస్ ఓవర్. అంటే పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ అయినా నెక్స్ట్ డే ప్రారంభించబడుతుంది. ఆ రోజు ఏం చేస్తారంటే పండిన పంటలోని ప్రథమ ఫలాన్ని తీసుకెళ్తారు దేవుని సన్నిధికి. ప్రథమ ఫలాల పండుగ అది అర్పించిన తర్వాత దాన్ని దేవుని సన్నిధిలో పెడతారు. యాజకుడు దాన్ని దేవుని ముందు అల్లాడిస్తాడు. అయిపోయిన తర్వాత అక్కడ నుండి 7 వీక్స్ లెక్క పెడతారు. 7 వారాలు, 7 × 7 49. 49 అయిపోయిన తర్వాత 50th డే
కోత పండుగ అంటారు. ఇప్పుడు మనం చేసే వారముల పండుగ కోత పండుగ. దాన్నే పెంటకోస్ట్ అన్నారు. పెంట అంటే పెంతుకోస్తు అనేది ఎవరిదో పెంతుకోస్తు కాదు. పెంట అంటే 50వ రోజు చేసే పండుగని పెంటకోస్ట్ అన్నారు. ఆఫ్టర్ 50th డేని చేస్తారు ఈ పండుగ. కాబట్టి పెంతుకోస్తు అయింది. పెంతుకోస్తు అనేది పెంతుకోస్తు పేటెంట్ కాదు, ఇది పాత నిబంధనలు అందరిది. 50వ రోజు చేసే ఈ పండుగ. ఒకసారి లేఖన భాగాన్ని ఒకసారి చూస్తే నిర్గమకాండం 23వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు మొదట చదువుదాం. దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడో. నేను ఇప్పుడు దాకా మీకు ఇచ్చిన బ్రీఫ్ అదే. నిర్గమకాండం బిబిలికల్గా ఉండాలి కాబట్టి మీ చేత నేను ఆ బైబిల్లో మీరు అండర్లైన్ చేసుకుంటారు, ఎప్పుడన్నా అవసరం వస్తుందని మీకు ఆ మాట చెప్పాను. నిర్గమకాండం 23వ అధ్యాయం 14 నుంచి 17 బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీస్తే మంచిది. మాకు తెలుసులే అని అనుకోకుండా ఇంకొకసారి తీసి చూస్తే బాగుంటుంది. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. 17 వరకు చదివా. నా సన్నిధిని ఎవడనో వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. ఫల సంగ్రహపు పండుగను అంటే గ్యాదరింగ్ అంటారు దాన్ని. అంటే పంట అంతరిని సమకూర్చుకొని పండుగ ఆచరించాలి. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఈ విధంగా ఈ పండుగ సందర్భంగా ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ప్రతి పురుషుడు, ఇశ్రాయేల్లో ఉన్న ప్రతి పురుషుడు, ఇప్పుడు ఇశ్రాయేలీలు ప్రపంచంలో అన్ని దేశాలకి చెదిరిపోయారు, కానీ ఈ పండుగ 3 పండుగలకి ఎక్కడున్నా ప్రతి పురుషుడు దేవుని సన్నిధికి రావాలి. పురుషుడు మాత్రమే కాదు, భార్య రావాలి, బిడ్డలు రావాలి, ఇంట్లో పనివాళ్ళు రావాలి, వాళ్ళ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే గెస్ట్ కూడా రావాలి. అందరూ దేవుని సన్నిధిని కనబడాలి. ఇప్పుడు ఈ కోత పండుగలో ఒక విశేషాన్ని చెప్తాను. మనం దశంభాగాలు ఇస్తున్నాం. కోత పండుగ దశంభాగాలు ఆడేది కాదు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు, డీటరానమీ ఒకసారి చూడండి. 16వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. ఇది పెంతెకోస్తు పండుగ సందర్భం. 7 వారములను నీవు లెక్కింపవలెను. పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై ఆచరించవలెను. నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలెను. నీ దేవుడు ఇక్కడ వినండి. ఇదే మెయిన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది స్వేచ్ఛార్పణ. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బలవంత పెట్టేది కాదు, మిమ్మల్ని ఫోర్స్ చేసేది కాదు. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీ విల్ ఆఫరింగ్ అకార్డింగ్ టు యువర్ గ్రాటిట్యూడ్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బైండింగ్ నార్ ఫోర్సింగ్. ఇది అండర్లైన్ చేసుకోండి. మిమ్మల్ని ఎవ్వరూ డిమాండ్ చేయరు. నేను ప్రసంగం మాత్రమే చేస్తాను. ఇంతివ్వు, ఇంత తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా. నో, ఇట్ ఈస్ యువర్స్. రెండోది స్వేచ్ఛార్పణ సిద్ధపరచబడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని. రెండోది ఏంటిది? స్వేచ్ఛార్పణ సిద్ధపరచవలను. నీ దేవుడైన నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇవ్వాలి. అంటే దాన్ని ఎలాగంటే, సపోజ్ మీరు గత 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం 20,000 జీతమే అనుకోండి. అప్పుడు కృతజ్ఞత కానుకలకి ఎంత ఇచ్చారో, సపోజ్ ఇప్పుడు మీకు 20,000 అయితే అంతే ఇవ్వండి. లేదు మీకు 40,000 అయింది అనుకోండి, దానికి తగ్గట్టుగా ఇవ్వండి. స్వేచ్ఛార్పణ. అది డిమాండ్ కూడా కాదు, ఇవ్వాలి అన్నాడు. రైట్. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామంలో ఉన్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులను లేనివారును, విధవరాండ్రును,
నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకు ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలను. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్లో ఒకటి. ఇప్పుడు 26వ అధ్యాయం దగ్గర రండి. 3వ వచనం చదువుదాం. ఆ దినములలో ఉండు యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చినని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. మొదటిది ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన ఈ భూమి, వాగ్దానం చేసిన దేవుడు నాకు ఈ స్థలాన్ని ఇచ్చాడు, నేను ఈ భూమి మీద జీవిస్తున్నాను, ఈ ల్యాండ్లో నేను నివాసం చేస్తున్నాను, ఇది దేవుడు నాకు ఇచ్చింది మొదట చెప్పాలా. యాజకుడు ఆ గంపను నీ చేతుల నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠము ఎదుట ఉంచగా రెండో కన్ఫెషన్ ఏం చేయాలంటే, నీవు చేయాల్సిన పని, నీవు నా తండ్రి నీవు ఏం చెప్పాలంటే, నా తండ్రి నశించుచున్న ఆరామి దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమునదయున్న విస్తారమైనదియు నగు జనమాయను. ఐగుప్తీయులు మనలను హింస పెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరులైన దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బహుబలము వలనను బలము వలనను చాపిన బావు వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్ కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనల్ని రప్పించి. అంటే ఇది అర్థం ఏంటంటే, పాపంలో శాపంలో ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారి దాస్యములో, మరణానికి దాస్యములో, పాపానికి దాస్యములో, బాధను, హింసను, నిందను, అవమానాలని భరిస్తూ ఉంటుండగా దేవుడు మీకు ఇచ్చిన రక్షణకు సూచనది. ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చాను. కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయమును నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. ఇది సంతోషించి ఆనందించే పండుగ. ఇది దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు పెట్టిన ఆజ్ఞ. అది మరి మనం అన్నీ ఆ గత కాలం నుంచి వారు చేసింది మనం ఫాలో అవుతూనే ఉన్నాం. ఏది చూసినా పాత నిబంధన, పెళ్ళైతే అబ్రహాం స్టోరీ చెప్తాం, అన్నిట్లోనే పాత నిబంధనే వాడతాం. సో ఆ కారణంగా మనం కూడా ఈ యొక్క కృతజ్ఞతార్పణ పండుగను మనం ఆచరిస్తున్నాం. దీంట్లో మీకు క్లారిటీ ఇచ్చాను. ఇది మీరు అక్కడ స్టాల్ ఎట్టి అమ్ముకొని ఆ డబ్బులు తేయడం కారణం, మీరు పెట్టే స్టాల్ని ఇక్కడ తీసుకొచ్చి, ప్రభా ఇదిగో నాకు ఇచ్చారు, ఇదిగో నేను కొంత తీసుకొచ్చాను, నేను తెచ్చిన అర్పణ అంగీకరించండి అనడం మెయిన్. కానీ మనం ఏంటంటే, పాత వైభవాల్లో యేసు ప్రభు వారు మందిరంలో ఉన్నవాళ్ళు నెలగొట్టినట్టే వ్యాపారపు డీల్ అయిపోయింది. ఇప్పుడు మనకి రేపు ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు యూత్ గీత అందరూ ఆలోచించేది ఏంటంటే, 10 రూపాయలు ఎడతాను, 100 రూపాయలు చేసి ఇస్తాను, నా పేరు ప్రకటించాలి. అది కాన్సెప్ట్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ బిజినెస్ సెంటర్. ఇది బిజినెస్ సెంటర్ కాదు. దేవుడికి మనం కానుకలు కోర్చనవసరం లేదు. మన కృతజ్ఞతతో ఇచ్చించే అర్పణలే. వీఆర్ మిస్సింగ్ ది టార్గెట్. సమ్వేర్ వీఆర్ మిస్లెడ్. ఉద్దేశాలు, కారణాలు మంచివి అయి ఉండొచ్చు ఆ దినాలలో. ఈ దినాలలో ఇప్పుడు మన గుడికి డబ్బులు చేసి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించవలసిన స్థితిలో లేదు. దేవుడు మన అందరినీ ఎంతగా దీవించాడంటే, మనం ఇచ్చే దశంభాగాలు నిజంగా ఇస్తే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దశంభాగాలు నిజంగా ఇస్తే మనం ఈ గుడుల్ని పోషించగలిగే స్థాయిలో ఉంటాం. ఇస్తే ఇవ్వం, అది వేరే సంగతి. అది ఎవరిది వాళ్ళదే, దేవుడికి మీకు మధ్యలో ఉంటుంది, అది వేరే సంగతి. ఇప్పుడు ఇది పాత నిబంధనలో జరిగిన విషయం. ఇది
ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఈ పండుగ, ఆ పండుగ క్రొత్త నిబంధనలో కూడా ఉంది. ఆ పండుగ సమయాన్ని ఏం జరిగిందో కొన్ని మాటలు మనం చూద్దాం. మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం. నేను చదివించిన లేఖన భాగం వేరు, దాని దగ్గరికి నేను తర్వాత వస్తాను. లూకాసు సువార్త 9వ అధ్యాయం చదివించాను. ఓకే, ఒకసారి అందరూ లూకాసు సువార్త 9వ అధ్యాయం చదివి అప్పుడు మరలా అపోస్తలుల కార్యం దగ్గరికి వెళ్దాం. నేను ఇది ఎందుకు చదివించానో మీకు చెప్తాను. లూకాసు సువార్త 9వ అధ్యాయం 28 నుంచి మనం చదివాం. చదువుదాం. ఈ మాటలు చెప్పిన అందరూ తీసారా? లూక్ గాస్పెల్ 9th చాప్టర్ 28 నుంచి 31 వరకే చదువుదాం. ఈ మాటలు చెప్పించి మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరుసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిల్చున్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా. చాలండి. ఇప్పుడు వీళ్ళకు ఒక దర్శనాన్ని చూశారు. యేసు ప్రభువు వారు కొండ మీదకి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయటకు వెళ్ళగానే ఏమైంది? ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరుసెను. జ్ఞాపకంచుకోండి, అదే నాకు పాయింట్ ఇక్కడ. అదొకటి జ్ఞాపకంచుకోండి. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నారు? సిలువకు వెళ్తున్నారు. నిర్గమమును గురించి, అంటే ఆయన చేయబోతున్న సిలువ యాగాన్ని గురించి, ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేవడాన్ని గురించి ముంగుర్తుగా మోషే, ఏలియాలు వచ్చి వీరితో మాట్లాడడం, యేసు ప్రభు వారి యొక్క ముఖ దర్శనాన్ని వీళ్ళు చూశారు. ఎవరు చూశారు? పేతురు, యాకోబు, యోహానులు చూశారు. దాన్ని అక్కడ అలా ఉంచుదాం. ఇప్పుడు వద్దాం. దాన్ని నేను చదివించిన లేఖన భాగం ఇది. లాస్ట్లో ఇక్కడికి వస్తాను. ఇప్పుడు ఒకసారి లేవీకాండం 23వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. లేవీకాండం 23వ అధ్యాయం 16వ వచనం. 15-16 చదువు. అంటే ఈ పండుగను గురించి వివరించబడింది అక్కడ. మీరు విశ్రాంతి దినమునకు మొదలుకొని, అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని, అంటే ఈస్టర్ నెక్స్ట్ రోజు నుంచి 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యమును అర్పింపవలను. క్రొత్త ఫలముతో ఏం అర్పించాలి? నైవేద్యం. నైవేద్యం అంటే ఎంతమందికి తెలుసు? నైవేద్యం అంటే ఎంతవరకు తెలుసు? ఏంటిది అది నైవేద్యం అంటే? దేవుడికి అర్పించేదన్నమా? నేను అడిగింది అది కదా. నైవేద్యం అంటే ఏంటిది? గొర్రె పిల్లని అర్పించడం వేరు, మేకపిల్లని అర్పించడం వేరు, ఎద్దులను దూడలను అర్పించడం వేరు. నైవేద్యం ఏంటి? ఏంట్రా? వంట చేసి మనం చేసే ఉండ్రాళ్ళు గిండ్రాళ్ళు అన్నీ ఎడుతుంటారు చూసారా, అలాంటివి అప్పాలు చేసి దాని మీద నూనె పోసి దాని మీద ఉప్పు వేసి దేవునికి బర్న్ చేయడం. అవి సంపూర్తిగా కాలిపోయి అందులో మాడి బూడిదైపోతాయి. ఆ హోమం, ఆ ధూపం దేవుని సన్నిధికి వెళతారు. దట్ ఈస్ కాల్డ్ నైవేద్యం. అర్పణ వేరు, బలి వేరు, నైవేద్యం వేరు. మీకు నైవేద్యం గురించి చదవాలంటే మీరు ఇక్కడ ఈ లేవీకాండంలోనే మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. నైవేద్యాలు అంటే ఏటో చెప్తాడు. అన్నింటిని గురించి రాయబడింది. చూడండి, 24వ అధ్యాయం 5వ వచనం చదవండి. 24:5 వచనం. నీవు గోధుమ పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను 12 భక్ష్యాలు అప్పాలు చేయాలి. ఒక్కొక్క భక్ష్యమున పూరియో లేకపోతే అలాంటిది ఏదో ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద చూడండి, ఇక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలను. ఒక్కొక్క దొంతు మీద, ఇప్పుడు రేపు బల్ల మీద మనం ఇప్పుడు బల్ల ఉంది కదండి, ఈ ప్రభురాత్రి భోజన బల్ల, అతి పరిశుద్ధ స్థలములో రొట్టెల బల్ల ఉంటుంది. అలాగే 2 దొంతులు ఉంటాయి అటు ఇటును. దానికి సూచనగా ఇది. ఓకే, రైట్.
ఒక్కొక్క తొంతి స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధన బట్టి ఇశ్రాయేలు దాన్ని తీసుకొని నిత్యం యెహోవా సన్నిధిని చక్కపరచవలను. అది అహరోనుకు అతని సంతతి వారికి ఉండవలను. ఈ విధంగా ఇవి సిద్ధపరిచి ఉంచేవి, కానీ హోమంగా అర్పించేవి లేవికాండం 6-7 అధ్యాయాలు, మరి 5 అధ్యాయాలు మనం చూస్తాం. వాటిని ఏం చేయాలన్నది మీకు ఒకసారి చూపించేస్తాను, ఎందుకంటే అలా మీరు డౌట్లో ఉండిపోకుండా. ఒకసారి రండి. రెండో అధ్యాయం 11వ వచనం. మీరు యెహోవాకు రెండో అధ్యాయం లేవికాండం 2వ అధ్యాయం 11వ వచనం నైవేద్యాన్ని గురించి రాయబడింది. చూడండి. మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠము మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పించాలి. నైవేద్యం అంటే అర్పించాలా? నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులోని ఊచు బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలను. అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలను. అది యెహోవాకు హోమము. ఇది ఈ కోత పండుగలో యాజకుడు చేసే పని. మనం తీసుకెళ్ళి వాటిని ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని అది. సో ఇప్పుడు నూతన నిబంధనలో యేసు ప్రభువారు చూడండి, ఈ అపోస్తలుల కార్యం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మొదట అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. 4-5-14. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. వారు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. యేసు ప్రభువు చెప్పిన మాట ఇది. ఎప్పుడు బాప్తిస్మం పొందుతారో చెప్పలేదు, కొద్ది దినాల్లో అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారితో ఉన్నాడు. 40 దినాలు ఉన్నాడు. ఓకే, 40th డేన ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోక ముందు చెప్పిన మాటలు, అందులో తర్వాత ఏం చెప్పాడు? 6-7 వచనాలు చదవండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అయినప్పుడు ఒక విషయం చూపిస్తాను చూడండి. 10వ వచనం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, లూకాసు వార్తలో ఏం చదివాం? 2 మనుషులు ప్రభుతో ఆ రూపాంతర అనుభవంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్న టైంలో 2 తెల్లని వస్త్రం ధరించుకుని ఆయనతో ఉన్నారు. వీళ్ళకి చెప్పన్నాడు, మీరు యెరూషలేములో కనిపెట్టండి అన్నాడు. కనిపెట్టండి అంటే 12వ వచనం నుంచి మనం 14వ వచనం వరకు చూస్తే, ఇప్పుడు 14వ వచనం చూద్దాం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీళ్ళందరూ 120 మంది ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కరెక్ట్గా 2వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి 10 రోజులు అయింది, 50th డే. మళ్ళీ వాళ్ళందరూ యెరూషలేముకి వచ్చారు. మేడగది మీద ఉన్నారు.
ఈ మేడగది ఎవరిదంటే మార్కస్ది లేక బరబ్బాది, మార్క్ అనే శిష్యుడిది. ఆ గృహంలో వీళ్ళందరూ 120 మంది ఉన్నారు. ఉండగా జరిగిన విషయం చదవండి. పెంతెకొస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఉన్నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇప్పుడు ఏమైందంటే ఈ 40 మంది 120 మంది ఈ 10 దినాలు వారు అన్నిటినీ విడిచిపెట్టి యేసు ప్రభువుని ఎరుగుదురు, ఆయన పుట్టుకను ఎరుగుదురు, ఆయన గొప్ప కార్యాలు ఎరుగుదురు, ఆయన మరణాన్ని తిరిగి లేచిన అనుభవం ఉంది, బాప్తిసం అనుభవం ఉంది. కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం అనుభవంలోనికి వారు రాలా. దీని కొరకు వాళ్ళు సమర్పించుకోవలసిన సమయంలో దేవుడు చెప్పాడు, మీరు 10 దినాలు ఎక్కడికి వెళ్లకుండా ఏమీ చేయకుండా కనిపెట్టండి. ప్రథమ ఫలాలుగా వారు దేవుని సన్నిధిలో 10 days దే వర్ ప్రేయింగ్, ప్రార్థిస్తూ సహవాసం చేస్తూ దేవుని వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉంటుండగా వారు సిద్ధపడిన ఆ ఫలం మీద అగ్ని వచ్చి వారిని దహించి వారిని ఇంపైన సువాసనగా నైవేద్యంగా అంగీకరించింది. అది అగ్ని దిగి వచ్చి కార్యం చేసింది. అది ఏలియా కాలంలో ఆకాశం నుండి అగ్ని దిగి ఆ బలిపీఠం మీదంతా దహించి వేసినట్లుగా, అప్పుడు వర్షం మరలా కులిసినట్లుగా, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పరలోకములో నుండి ఆ అగ్ని దిగి వచ్చి వీరు సిద్ధపడి సమర్పించుకొని తమ్మును తాము డెడికేట్ చేసుకున్నారు. దేనికంటే క్రీస్తు తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు, మరలా వస్తున్నాడు, మమ్మను ఆయన పని కొరకు నిమిత్తం ఏర్పాటు చేశాడు, మేము సిద్ధం అని నిలబడినప్పుడు ఎప్పుడైతే తమ్మును తాము సమర్పించుకున్నారో దే రిసీవ్డ్ ది హోలీ స్పిరిట్. వారు కాల్చబడి దహించబడి నైవేద్యంగా దేవునికి అర్పించబడి దేవుని చేతిలో ఘనమైన పరిచర్య కొరకు వాడబడ్డారు. అందులో అందరూ కూడా 11 మంది కూడా వారు తమ జీవితాల్ని సమర్పించారు. ఇప్పుడు చూద్దాం, వారు స్వేచ్ఛార్పణను ఇష్టపూర్వకంగా సమర్పించే కొత్త ఫల నైవేద్యంలో ఉన్నారు. స్వేచ్ఛార్పణ ఇది, ఇష్టపూర్వకంగా. శిష్యుల్ని ఎవరు బలవంతం చేయలేదు. అంతవరకు దేవుడు వారితో ఉన్నాడు, మీ ఇష్టం, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడు అందరినీ. ఎవరెవరు నన్ను విడిచి వెళ్ళిపోతారో వెళ్ళిపోండి అన్నారు. కొంతమందే ఉన్నారు. పేతురు 6వ అధ్యాయం యోహాను సువార్తలో అంతటా అందరూ ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు అని ఉంది. అప్పటి నుండి మరి వెన్నడను ఆయన్ని వెంబడింపలేదు. 69వ వచనం అనుకుంటాను, 6వ అధ్యాయం యోహాను సువార్తలో. అప్పుడు యేసు ప్రభువు వారిని అడిగారు, శిష్యుల్ని అడిగాడు, 12 మందిని, అపోస్తలుని, శిష్యుల్ని కాదు, అపోస్తలుని అడిగాడు, మీరు వెళ్ళిపోతారా అని. అప్పుడు పేతురు ఏమన్నాడు, ఎక్కడికి వెళదాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, అయినప్పటికీ తప్పిపోయి యోహాను సువార్త 21వ అధ్యాయం వచ్చేసరికి నేను మరలా చేపలు పట్టబోదును అన్నాడు. ప్రభు మరలా వచ్చాడు వారి దగ్గర. వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, 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 ప్రేమిస్తున్నాను ప్రభా అంటే ఏడు ప్రేమ? గుడికొచ్చి చందా చేసి వెళ్ళిపోవడమా? నీ జీవితాన్ని ఇస్తావా? గుడికొచ్చి పాటలు పాడి వెళ్ళిపోవడమా? నీ జీవితాన్ని ఇస్తావా? గుడికొచ్చి మ్యూజిక్ వాయించి వెళ్ళిపోతావా? నీ జీవితాన్ని ఇస్తావా? గుడికొచ్చి నువ్వేంటి ఇవ్వాలనుకుంటున్నావు? దేవుని సన్నిధికి వచ్చి దేవుడు నీ దగ్గర నుంచి తీసుకోదగ్గది ఏంటి? నువ్వు ఆయనకి ఇచ్చేది ఏంటి? నీ తలాంతులా? స్వేచ్ఛార్పణ, మనోపూర్వకంగా ఇచ్చేది, ఇష్టపూర్వకంగా ఇచ్చేది దేవుడు కోరుతున్నాడు. తో కలిసి జీవించిన యేసుతో కలిసి జీవించినందువలన కలగబోయే కష్ట నష్టమును అనుభవించడానికి సిద్ధపడ్డారు. ఈరోజు వాళ్ళు నిలబడింది, యేసు ప్రభువారు పునరుద్ధారణ వెళ్ళిపోయాడు, సిలువ వేయబడ్డారు, వాళ్ళకి తెలుసు. అందుకే మేడగదిలో దాక్కున్నారు. చేస్తారు, చంపేస్తారు అన్నా కైపులు వీళ్ళని వదలరు. పొలిటికల్ బ్యాకింగ్తో బోల్డ్ మంది ఉన్నారు, యేసు ప్రభునే చంపారు, వీళ్ళని వదలరు. అయినా యేసు ప్రభు కొరకు నిలబడడానికి దే ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ లివింగ్ సాక్రిఫైజెస్.
తమ్మును తాము ఎప్పుడైతే సమర్పించుకున్నాడో వాళ్ళ మీదకి ఆ బాప్తిస్మం వచ్చింది. దే రిసీవ్ ది పవర్. ఏం పవరు? గ్రీక్లో మాథస్ అంటారు. ఈ శక్తి అని రాయబడిన ఈ 8వ వచనంలో రాయబడిన మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ శక్తి అనే మాటకి మార్టాస్ అంటారు. మార్టాస్ అంటే మార్టైర్ అనే దానికి. మార్టైర్ అంటే హతసాక్షి. మార్టైర్ అంటే హతసాక్షి, అంటే జీవితాన్ని ప్రభు కొరకు పణంగా పెట్టేసేది. అలాంటి శక్తి మీకు వస్తుంది. ఆ శక్తి కొరకు మీరు కనిపెట్టండి అన్నాడు. దే ఆర్ విల్లింగ్లీ దే ప్రిపేర్డ్ దెమ్సెల్వ్స్ అండ్ వెయిటింగ్ ఫర్ దట్. then they received it. This is thank offering. This is harvest. మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం. మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా కానుకలు తేవడం కాదు, అది పాత నిబంధన కాలం. అది కూడా కానుకలే ముఖ్యం కాదు, వారే ముఖ్యం. ప్రభువా నువ్వు ఇచ్చిందే ప్రభువా అని చెప్పడం, నీ వల్లే నేను ఇలాగున్నానని చెప్పడం. ఇప్పుడు ఈ అనుభవించడానికి సిద్ధపడి ప్రభు కొరకు తమ్మును తాము మనస్ఫూర్తిగా సమర్పించుకుంటూ సమైక్యతతో వారు అక్కడ సమావేశమయ్యారు. అది పెంతెకోస్తు. ఈ పండుగలో గొప్ప శక్తి ఉంది, కానీ దాన్ని అనుభవించాలంటే జాగ్రత్తగానండి. ఈ పండుగలో గొప్ప శక్తి ఉంది. దే రిసీవ్డ్ దట్ పవర్. దాన్ని పొందాలంటే మూల్యం చెల్లించాలి. వి మస్ట్ పే ద కాస్ట్. వి మస్ట్ విల్లింగ్ టు పే ద కాస్ట్. మూల్యం చెల్లించకుండా, ఆ గొప్ప మూల్యం చెల్లించకుండా మన జీవితాల్లో ఏం జరగదు. పౌలు ప్రిటోరియంలో ఉన్నాడు, రోమన్ చెరసాల్లో ఉన్నాడు, ఇటలీలో ఉన్నాడు, రోమ్ నగరంలో ఉన్నాడు, వెయిటింగ్ ఫర్ సీజర్. సీజర్ ముందు నిలబడి తన యొక్క వాదాన్ని తెలియజేసుకోవాలన్నాడు. అప్పటికే యూదులు పంపించిన తెర్తిల్లు అనే అడ్వకేట్తో సహా అందరూ వెయిటింగ్లో ఉన్నారు. పౌలు వెయిట్ చేస్తున్నాడు. సీజర్కి అప్పుడు వందల కేసులు, అంత బేగా రావు. ఈయన చాలా టైం పట్టింది. ఈయన కేసు బెంచ్కి వచ్చేసరికి చాలా టైం పట్టింది. అంతకాలంలో ఈయన ఈ ప్రిటోరియం అనే ప్లేస్లో ఉన్నాడు. దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ ప్రిజన్. అది పొలిటికల్ ప్రిజన్. ఆయన చెరసాల్లో వేయలే, ఇంకానో పొలిటికల్ ప్రిజన్లో ఉన్నాడు ఆయన. అక్కడ ఆయనకు పుస్తకాలు ఇచ్చారు, పేపర్లు ఇచ్చారు, పుస్తకాలు రాసి పత్రికలు అన్ని రాశారు. ఆ సమయంలో ఆయన ఫిలిప్పీ సంఘానికి ఒక ఉత్తరం రాశాడు. ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన ఒక మాట అన్నాడు. చూద్దాం, 1వ అధ్యాయం 21వ వచనంలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చావైతే లాభం. చావైతే లాభం. మొన్న మా ప్రేయర్ పార్ట్నర్స్లో మేమందరం కూర్చొని ఈ మాటను ధ్యానం చేసాం. లాభం అన్నాడు. ప్రభు కొరకు చనిపోతే లాభం ఏంటిది? ఇంతకే లాభం. వాట్ ఈస్ దట్ గెయిన్ అని మేము చాలాసేపు డిస్కస్ చేసాం, చాలా మాటలు మాట్లాడుకున్నాం. బిబిలికల్గా కొన్ని ఆ పొందబోయే వాటిని గురించిన అవగాహనలో కొంతకొచ్చాం, కొంత స్టడీ చేసాం. ఇప్పుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తుని సేవించడానికి, ఆయన అధికారానికి మనంతట మనమే సంపూర్తిగా మనస్ఫూర్తిగా సమర్పించుకోవడమే పెంతెకోస్తు పండుగ. విల్లింగ్ టు పే ది కాస్ట్. విలువ చెల్లించడానికి అంటే మన జీవితాలని ప్రభు సన్నిధిలో పణంగా పెట్టి ప్రభు ఇష్టపడే నైవేద్యంగా స్వేచ్ఛగా మనం ఇచ్చేదే పెంతెకోస్తు పండుగ. అట్టిపళ్ళు, యాపిల్ పళ్ళు, పొట్లకాయలు, బీరకాయలు తీసుకొచ్చి మనం కొనుక్కొని మనం తిని మన పేర్లు చెప్పుకోవడానికి చేసే పండుగ కాదు అది. ప్రభు సన్నిధిలో మనల్ని మనం అర్పించుకునే. ఇప్పుడు ఇది జరిగితే మత్తయి సువార్త ఇప్పుడు 26వ అధ్యాయంలో ఏంటిది ఈ పస్కా, ఈ పెంతెకోస్తు పండుగ, ఈ పరిశుద్ధాత్మ రావడం అంటే ఏంటిది? ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 7-12 వచనాల్లో చూద్దాం.
యేసు బెతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నాడు. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి, ఇది మనం చాలా సార్లు చదువుతాం కదా. ఒక స్త్రీ, పాపపు స్త్రీ వచ్చి ఆయన తల మీద పోసింది. ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం పోసి నా భూస్థాపన నిమిత్తము ఇది చేశాను. మీరు యేసు ప్రభు వారు సమాధికి వెళ్ళక ముందు, మరణానికి వెళ్ళక ముందు, ఆయన పునరుద్ధానం అవ్వక ముందు ఆయన అభిషేకింపబడ్డాడు. ఆయన అన్నాడు, ఏమి నన్ను అభిషేకించింది, ఈ అత్తరుతో నన్ను అభిషేకించింది నా భూస్థాపన నిమిత్తం. పెంతెకోస్తు అనేది ఏంటంటే, మానవుడు విశ్వాసి తన జీవితాన్ని ప్రభువుకు పణంగా పెట్టడానికి అభిషేకింపబడ్డం. అనగా గొర్రెపిల్లను తీసుకొచ్చి బలిపీఠం దగ్గరికి తీసుకెళ్ళక ముందు యాజకుడు దాని మీద తైలం పోసి దాన్ని చేతులుంచి అభిషేకిస్తాడు. పెంతెకోస్తు అనేది పండుగ చేసుకునేది కాదు, మనల్ని మనం దేవునికి బలిగా అర్పణగా అర్పించుకునేది. ఇట్ ఈస్ అన్ థ్యాంక్ ఆఫరింగ్, నో డౌట్. కృతజ్ఞత అర్పణే. ఆ కృతజ్ఞతతో మనం ఇచ్చే ధనధాన్యాలు కాదు, ఆఫరింగ్ అవర్ సెల్స్. యేసు ప్రభు వారు, ఇందాక నేను చెప్పాను గ్లోరిఫికేషన్, మనం ఇందాక చదివాం. ఆయన బట్టలు దగదగ మెరుస్తున్నాయి. అది సాదృశ్యం. లూకాసు వార్తలో, అపోస్తల కార్యములో అక్కడ నిలబడి ఉన్న వారు ఇద్దరు దగదగా మెరుస్తున్నారు, ఈయన కూడా దగదగా మెరుస్తున్నాడు. ఈ గ్లోరిఫికేషన్ కొరకు శాంక్టిఫికేషన్ ఇక్కడ అవ్వాలి. ఈ అభిషేకం జరగాల. పెంతెకోస్తులోనే ఆ అభిషేకం ఉంది. పెంతెకోస్తు పండుగ అనేది ఏంటంటే, ఈ 120 మందిని అగ్ని దిగి వచ్చి సిద్ధపడి ఉన్న వారిని దహించి దేవునికి ఆఫర్గా ఇప్పగించింది. అక్కడి నుంచి వారి జీవితాలు వారి కావు, ప్రభు కొరకు అర్పించబడిపోయారు. 11 మంది దేవర్ మార్టైర్స్. తర్వాత వేలాది మంది, లక్షలాది మంది మార్టైర్స్ అయిపోయారు. అందులో పౌలు ఉన్నాడు, స్టెఫెన్ ఉన్నాడు, అనేకులు ఉన్నారు. అపోస్తల కార్యం 6వ అధ్యాయం దగ్గర రండి. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ చెప్పే ముందు ఇంకో మాట చెప్తాను ఆగండలాగా. ఇది ఎందుకు చెప్తానంటే, ఇది పెంతెకోస్తు పండుగ ఆచరించడంలో ఇశ్రాయేలుకి ఇంకొక ముఖ్య కారణం ఒకటి ఉంది. ఏంటి నా ముఖ్య కారణం అంటే, ఈ ప్రథమ ఫలాలు ఇచ్చిన ఆస్తి ఈ దేవునికి అర్పించడం మాత్రమే కాదు. ఈ పెంతెకోస్తు పండుగలో వారు ఆచరించే దాంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవర్ ఎట్ సైనాయ్. 50 రోజులకు వారు సీనాయి కొండ దగ్గరికి వచ్చారు. సీనాయి కొండ దగ్గర మోషే మేఘంలోకి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చాడు. మోషే మేఘంలోకి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకువచ్చే తర్వాత అక్కడ జరిగిన ఒక సంఘటన నేను చూపిస్తాను. నిర్గమకాండం 34వ అధ్యాయం. అందరూ తీయండి మాట, బైబిల్ తీయండి. ఎక్సడస్ 34th చాప్టర్. నిర్గమకాండం 34వ అధ్యాయం 29వ వచనం నుంచి. మీరు చూస్తే మీకు మంచిది అన్నది నా ఉద్దేశం. మీతో బలవంతంగా నేను బైబిల్ తీయించి మిమ్మల్ని నేను చేస్తున్నాను కదా, మీకు ఎప్పుడన్నా అవసరం రావచ్చు. 34వ అధ్యాయం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేని చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతన్ని సమీపింపవెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. 33 నుంచి చదువు. మోషే వారితో ఈ మాటలు చెప్పుడు చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకొను. అయినను మోషే
యెహోవాతో మాట్లాడ ఆయన సన్నిధి ప్రవేశించి మొదలుకొని అతడు వెలుపలకు వచ్చే వరకు ఆ ముసుగు తీసివేశాను. అప్పుడు అతడు వెలుపలకు వచ్చి తన ఆజ్ఞాపించబడిన ఇశ్రాయేలుకు చెప్పాను. మోషే ముఖ చర్మం ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడి లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకున్నాం. ఇక్కడ దేవుని సన్నిధిలో ఈ 10 ఆజ్ఞలు రాకముందు మోషే యొక్క ముఖ దర్శనాన్ని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ఆ గ్లోరిఫికేషన్ చూసాం. ఇందాక లూకాసు వార్త 9వ అధ్యాయంలో అదే గ్లోరిఫికేషన్తో మోషే రావడం చూస్తాం. ఏలియా కొనిపోయాడు రథముల మీద. ఎలా కొనిపోయాడండి? మేఘముల మీద కొనిపోయాడు, మహిమలో కొనిపోబడ్డాడు. వీళ్ళిద్దరూ కూడా దిగి వచ్చారు. వీళ్ళిద్దరూ మోషే ఏలియాలు యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు వారి ముఖం అంతా కూడా దగదగా మెరుస్తుంది. ఈ పరలోకంలో ఇందాక అన్నాడు కదా, నాకు గొప్ప భాగ్యం, బ్రతికి ఉంటే చనిపోతే నాకు భాగ్యం. ఏమవుతాము అన్నది కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు రాశాడు ఆయన. మత్యమైనది మృతి పొంది అమర్త్యతను ధరించుకుంటుంది. ఈ గ్లోరిఫికేషన్ అనేది ఓన్లీ త్రూ పెంటెకోస్ట్ జరుగుతుంది. ఈ మహిమ యేసు ప్రభు వారు పొందిన మహిమ, మోషే పొందిన మహిమ, ఏలియా పొందిన మహిమ, ప్రతి ఒక్కరు కూడా ఈ మహిమతో నింపబడాలి. దీని కొరకు పెంతెకోస్తులో అభిషేకం అనేది జరగాలి. పెంతెకోస్తు అనుభవం లేకుండా ఈ ఆశీర్వాదం అనేది మన జీవితాల్లో నెరవేరదు. అక్కడ ప్రవచనం పెంతెకోస్తు పండుగ దినాన్ని నెరవేరింది. ఇప్పుడు చూద్దాం. ఈ పెంతెకోస్తు పండుగ తర్వాత 6వ అధ్యాయంలో 8వ వచనం నుంచి స్టెఫెన్ గురించి రాశాడు. అవన్నీ చెప్పను. అప్పుడు 13వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 13వ వచనం. అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువపెట్టిరి. వారు, ఈ మనుష్యుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. ఈ అభిషేకం పొందిన తర్వాత గ్లోరిఫికేషన్లోనికి వెళ్తాం. రెవల్యూషన్ చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డునని బాలునకును నేర్పిన బిలామ బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఓకే. ఈ గ్లోరిఫికేషన్ అనేది ముఖము తెల్లగా మనం చూస్తాం. పరలోకంలో తెల్లని వస్త్రములు ధరించుకుని వారే ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని సన్నిధిలో గాన ప్రతిగానములు చేసేవారిని చూస్తాం. ఈ తెల్లని వస్త్రములు ధరించి గాన ప్రతిగానములు చేసేవారు ఈ బాప్తిసం తీసుకుంటే కానీ అవ్వదు. ఈ పెంతెకోస్తు అనుభవం లేకుండా, ఈ బాప్తిసం అనుభవం లేకుండా యేసు ప్రభువు అందుకే ఇందాక చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నా వెనుక వచ్చేవాడు మీకు ఏమిస్తాడు? అగ్నిలోనూ బాప్తిసం ఇస్తాడు. ఈ అగ్ని బాప్తిసం అనుభవం లేకుండా ఈ తెల్లని వస్త్రాల అనుభవం మన జీవితాల్లోకి రాదు. 3వ అధ్యాయంలో అదే చెప్పాడు ఆయన. ఒకడు తిరిగి జన్మించాలి, నీటి మూలంగా తిరిగి జన్మించాలి. యోహాను 3వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పాడు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగానే తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో చేరలేడు. పరలోక రాజ్యంలోనికి చేరాలంటే ఒక మాట చెప్తాను, పరిశుద్ధత లేకుండా ఎవడు పరలోక రాజ్యాన్ని చేరలేడు. పరిశుద్ధత రావాలంటే అగ్ని చేత కాల్చబడాలి. ఈ కాల్చబడిన అనుభవం లేకుండా, ఈ పెంతెకోస్తు అనుభవం లేకుండా మన జీవితాలు దేవునికి అర్పణగా అర్పించబడకుండా
మనం అంగీకరింపబడం దేవుని సన్నిధికి. అందుకే 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో ఈ రూపాంతర అనుభవాన్ని గురించి రాస్తూ పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూద్దాం. మొదటి వచనం నుండి. దాదాపు అదే కాలమందు కాబట్టి నా సహోదరులారా, ఏం చదువుతున్నారా? కాబట్టి నా సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించడానికి దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది సమర్పించండి అన్నాడు. రెండోది చూడండి ఏమంటాడు. ముందు సమర్పించిన తర్వాత ఏమవుతుందో. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. లూకాసు వార్తలో ఏం చదివాం మనం ఈరోజు? యేసు ప్రభువారు రూపాంతర అనుభవం, సిలువకు వెళ్ళక ముందు రూపాంతర అనుభవం, బలియాగంగా అర్పించబడ్డానికి ఆ సూచనగా చెప్పాడు. మనం కూడా ఈ రూపాంతర అనుభవంలోనికి రావాలి. శరీరాలను ఏం చేయాలి? ముందు సజీవ యాగాలుగా ఆయనకి సమర్పించాలి. ఆయన ఆల్టర్ మీద సమర్పించిన తర్వాత మనము మనసు మారి రూపాంతర అనుభవంలోనికి, ఆ గ్లోరిఫికేషన్లోనికి రావడానికి పెంటకోస్ట్ అనేది చాలా అవసరం మనందరి జీవితాల్లో. సంఘం ఈరోజు బలహీనంగా ఉండడానికి, నాట్ దిస్ చర్చ్, ద యూనివర్సల్ చర్చ్, సంఘం బలహీనంగా ఉండడానికి రోమన్ క్యాథలిక్స్ వచ్చారు, రోమ్ అంతటిని వెళ్తున్నారు, ప్రపంచాన్ని అంతటిని వెళ్తున్నారు. కోట్ల ఆస్తి ఉంది వాళ్ళకి, ప్రపంచం అంతటా వాళ్ళకి బిల్డింగ్లు ఉన్నాయి, కోట్లాది ఆస్తులు సంపాదించారు. అలాంటి వ్యక్తి ఒకరోజు వాళ్ళు డబ్బులు లెక్క పెడుతున్నారు, చందా లెక్క పెడుతుంటే అందులో గోల్డ్ సిల్వర్ వచ్చింది. అప్పుడు ఒక ఆయన అన్నాడంట, ఒక కార్డినల్ అన్నాడంట, మనం యోహాను సువార్త అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో చూస్తాం కదా, పేతురు యోహానులు అంటారు ఒక మాట, వెండి బంగారాలు మా దగ్గర లేవు. ఆ మాటను పట్టుకొని అంటాడు, ఈరోజు సంఘం వెండి బంగారాలు లేవనే చెప్పే స్థితిలో లేదు. వీ హ్యావ్ ప్లెంటీ, చాలా ఉంది, వెండి ఏంటి బంగారం ఏంటి, కోట్లు ఉన్నాయి ఆస్తులు. ఒక ఆయన పెద్ద ఆయన అన్నాడంట, నిజమే, చచ్చి వెండి బంగారాలు నా యొద్ద లేవని చెప్పే స్థితిలో లేదు, కానీ కుంటివాడిని చూసి యేసునామములో లేచి నిలబడనే చెప్పే స్థితిలో మాత్రం లేదు. కుంటివాడిని చూసి యేసునామములో లేచి నిలబడనే స్థితిలో ఉందా చర్చ్ ఈరోజు? వెండి బంగారాలు ఉన్నాయి, కోట్ల ఆస్తుంది, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్, బికాస్ చనిపోయిన అనుభవం లేదు. బ్రతుకుడు క్రీస్తే, చావైతే నా లాభం. అంటే చచ్చిపోయినవాడు క్రీస్తు కొరకు బ్రతుకుతాడు, చావనోడు తన కొరకు బ్రతుకుతాడు. నా పేరు వేసారా లేదా, నా పేరు చెప్పారా లేదా, తన కొరకు బ్రతికే అనుభవం ఇది. అంటే ఎంత బలహీనమైన పరిస్థితికి వెళ్ళిపోతామంటే, మొన్న ఈ మధ్య పొరపాటుని ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు చిన్న అక్కడ ఒకటి బోర్డు పెట్టారు, అందులో నా పేరు లేదు, నాకు తెలియదు. అది మామూలుగా రేపు శనివారం మాట్లాడే స్పీకర్, ఆ రెండో రోజు స్పీకర్ పెట్టారు. ఈరోజు నేను మీ పాస్టర్ గారిని, నా పేరు ఉండవలసిన పని లేదు. నేను ఏదో కూర్చుంటే కొంతమంది వచ్చి అడిగారు, ఏమండి సార్ మీరు వెళ్ళిపోతున్నారా, గుడి మానేశారా, మిమ్మల్ని తీసేశారా, ఏమ్మా ఏమైంది అంటే, ఇదేంటి అందరి పేర్లు ఉన్నాయి మీ పేరు లేదు. ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది, అది అక్కడ దాకా ఎక్కడికి వెళ్ళిపోయి ఇమీడియట్గా బోర్డు మార్చి ఇప్పుడు నా పేరు ఉంది. నేను పేరు లేకపోతే నేను ఇక్కడ ఉన్నా, మీ చర్చి పాస్టర్ గారినే కదా, ఈరోజు నేనే మాట్లాడాలి. వీళ్ళు ఎలాగా ఆయన లేరు, పాస్టర్ గారు బయటికి వెళ్ళారు. అంటే ఎంత బలహీన స్థితి అది. నేను బతిమలాడాను, అయ్యగారు వద్దు సార్ నా పేరు వద్దు సార్, నేను ఇక్కడోని ఈ పాస్టర్నే అన్నాను, అయినా రాశారు ఆయన. అంటే వేరే కారణాలు, పొలిటికల్ రీజన్స్ వచ్చేస్తాయి. దాన్ని వాడుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది, అవి వాడుకుంటారు, దాన్ని ఒక సాధనంగా వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. నా గుళ్ళో నా పేరు లేకపోతే నాకేంటి? చిన్నవి సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే ఇదే, మనల్ని ఈజీగా పడగొట్టేస్తుంది. ఇది కాదు. జీవగ్రంథంలో వీళ్ళు వెళ్ళారు, యేసుప్రభువా నీ నామములో దెయ్యాలు నిలగొట్టాం, రోగులు స్వస్థపరిచాం అంటే, యేసుప్రభు అంటే మంచిదే, మీరు దెయ్యాలు నిలగొట్టారని మీరు సంతోషించొద్దు, మీ పేర్లు
జీవగ్రంథంలో రాయబడ్డాయని. అక్కడ రాయబడాలి. నాకు సావునీరుల్లోని వాళ్ళ పోస్టుల్లోని నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది, మీకు ఏం రాయాలి సార్, ఈ ముందు ఏం పెట్టాలి, నాకు ఏం పెట్టదో, నన్ను అసలు పిలవద్దు అంటాను. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, రేపు ఎక్కడ ఉంటాను నాకు తెలీదు. నా పేరు ఇక్కడ కాదు నాకు ఉండవలసింది, జీవగ్రంథంలో ఉండాలి. నేను పొందుకోవలసిన మహిమ అది. ఇక్కడ కాదు పొగడతలు, ఇక్కడ కాదు దండలు, ఇక్కడ కాదు సాల్వాలు. ఇవన్నీ పెరిసైపోతాయి, మర్చిపోతారండి 6 నెలల తర్వాత మనందరినీ మర్చిపోతారు. ఎవరికి జ్ఞాపకం ఉండం మనం ఎంత గొప్పోళ్ళమైనా. చనిపోయిన తర్వాత బరియల్ గ్రౌండ్లో తప్ప ఎక్కడ మంచి మాట్లాడరు వాళ్ళ గురించి. మీకు తెలుసా సంగతి? బరియల్ గ్రౌండ్లో మాట్లాడతారు ఆ చచ్చిపోయేవాడి గురించి మంచి, అది మెమోరియల్ మీటింగ్లో మాత్రం మంచి మాట్లాడతారు, తర్వాత ఎక్కడ మంచి మాట్లాడరు. మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? పెంతెకోస్తు అనుభవం లేని సంఘం ఈరోజు ఉంది. బాప్టిస్ట్ అనుభవం ఉంది కానీ పెంతెకోస్తు అనుభవం లేదు. నేను బాప్టిస్ట్ పాస్టర్ గారు అబ్బాయిని, బాప్టిస్ట్ చర్చ్లో పెరిగాను. బాప్టిస్ట్ చర్చ్లో, కల్వరి బాప్టిస్ట్ చర్చ్లో నేను బాప్టిజం తీసుకున్నాను. నాకు పెళ్ళయింది కల్వరి బాప్టిస్ట్ చర్చ్లో, కానీ బాప్టిస్ట్ పెంతెకోస్తు అనుభవం లేదు. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను దేవుని సన్నిధిలో 40 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రభు కొరకు, ఆ 40 దినాల అనుభవంలో వెయిట్ చేశాను. ఆ అగ్ని కొరకు, ఆ అనుభవం కొరకు, ఆ రూపాంతర అనుభవం రావాలని I waited, I prayed, I fasted. ఈ పెంటెకోస్ట్ అనుభవం లేకుండా ఈ గ్లోరిఫికేషన్ అనుభవం రాదు. దేర్ఫోర్ వచ్చే కృతజ్ఞత అర్పణ మనం తీసుకొచ్చే అల్పాహారాలు కాదు, ఇట్ ఈస్ ఆఫరింగ్ అవర్ సెల్స్. మనల్ని మనం ఆయన సన్నిధిలో ఆ నూనె పోసి ఉప్పు వేసి ఆ నైవేద్యాన్ని కాలుస్తున్నప్పుడు ఆ హోమం దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఆయన ఆగ్రానించాలి, ఆయన ఆగ్రానించాలి. మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మహిమ ప్రతిబింబించడానికి మోషే యొక్క పెంతెకోస్తు అనుభవం అతడు ప్రభువును చూస్తూ అధిక సమయం గడిచేలా చేసింది. అది మనలను దినదినము మహిమ నుండి అధిక మహిమలోనికి, అనగా ఈ లూకా సువార్త 29వ అధ్యాయంలోనికి మనల్ని నడిపించాలి. పెంతెకోస్తు అనుభవం మనల్ని ఆ స్థితికి తీసుకెళ్ళాలి. మనం ఫోటోలు తీసుకుంటాం, ఈ రోజున్న ఫోటో 4 రోజుల్లో ఉండదు, ఫేసులు మారిపోతాయి, ఎప్పుడు ఒకలాగా ఉండం. కానీ ఆయన ఇచ్చే మహిమ, ఆ ముఖ వర్చస్సు ఎన్నటికీ మారదు. మోషే ముఖాన్ని చూడలేకపోయారు, ఆయన ముసుగేసుకోవాల్సి వచ్చింది. భూమి మీద ఆయన ఉంటున్నప్పుడే ముసుగేసుకున్నాడు. స్టెఫను చూడలేకపోయారు. నీవు నేను ఆ స్వరూప దర్శనాన్ని కలిగిన వారమై ఈ కృతజ్ఞతార్పణల పండుగలో అట్టి అనుభవంలోనికి నడిపించేలాగా దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఏ స్మాల్ డిజైర్, చిన్న ఆశ, ప్రభా నాకు అట్టి పరిశుద్ధాత్మ పెంతెకోస్తు అనుభవంలోనికి నన్ను నడిపించు. ఈ పెంతెకోస్తు అనుభవం నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఆశపడుతున్నాను. పెంతెకోస్తేనే పండుగ. చాలామంది రకరకాల పళ్ళు పలహారాలు తెచ్చారు, కానీ 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు, ఆ యొక్క శక్తి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 120 మందికి మీదకి అగ్ని ఆకాశం నుండి దిగి 4 విభజింపబడి ఒక్కొక్కరి మీద వరాలుగా వారు శక్తిని పొందారు. ప్రభువుకు సాక్షులై ఉన్నారు. సాక్షులంటే హతసాక్షులయ్యారు. తమ జీవితాల్ని ప్రభుకు అర్పించేశారు. ఇంపైన సువాసనగా వారిని బట్టి ఆనందించాడు ప్రభు. అందుకే వారిని ఈరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. నీనా పెంతెకోస్తు అనుభవం అలాంటిది అవ్వాలి. ఈ పెంతెకోస్తు పండుగ ఒక నూతనమైన పండుగగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబ జీవితానికి, నీ సంఘ జీవితం, ఈ సంఘం దగదగ మెరిసే సంఘంగా ఉండాలి. ప్రభు ముఖాన్ని ప్రతిబింబింపజేసే సంఘంగా ఉండాలి.
నీ కుటుంబం క్రీస్తు ముఖాన్ని, ఆ వెలుగును ప్రతిబింబింపజేసే ఇల్లుగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితం ఆ క్రీస్తుని ప్రతిబింబింపజేసే వ్యక్తిగా నీవు నేను మార్చబడాలి. అట్టి పెంతెకోస్తు పండుగ అనుభవంలోనికి నడిపించబడేలాగా ప్రార్థన చేసుకుందాం. ఇష్టపడిన వారు